మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ కాలిఫోర్నియా. ముందుగా మీ అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జూన్ 2 అనగానే తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే రోజు ఇది. తెలంగాణ వచ్చి ఇప్పటికీ మనకు ఒక దశాబ్ది కాలం పూర్తయింది. ఈ సందర్భంలో మన కోసం, తెలంగాణ కోసం పోరాడి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులను ఒకసారి స్మరించుకుందాం. సాక్రమెంటో తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు 10th తెలంగాణ ఫార్మేషన్ డేని ఎంతో అంగరంగ వైభవంగా ఒక దావత్ లాగా చేస్తున్నారు. సో మనం అందరం ఇప్పుడు ఈ దావత్ ని చూసి ఎంజాయ్ చేద్దాం. అండ్ ఈ దావత్ కి ఎంతో మంది ప్రముఖులు వస్తున్నారు, ఎంతో మంది గెస్ట్స్ వస్తున్నారు. వారిలో డాక్టర్ శ్రీకర్ రెడ్డి గారు, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా శాన్ ఫ్రాన్సిస్కో, యాంకర్ రవి గారు, సింగర్ ఆర్పి పట్నాయక్ గారు విత్ హిస్ టీమ్, అండ్ F2 ఫేమ్ యాక్ట్రెస్ మెహరీన్ పీర్జాదా గారు కూడా వస్తున్నారు. అది పిలిచి చేయాలి. తెలంగాణ జై తెలంగాణ. హాయ్ రవి గారు, ఎలా ఉన్నారు? గుడ్ అండి, హౌ ఆర్ యు? ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ అండి. ముందుగా మీకు తెలంగాణ ఫార్మేట్ 10 years అయినందుకు కంగ్రాచులేషన్స్ అండి. చాలా గర్వంగా ఉంది. 10th యానివర్సరీ నేను US లో మా తెలంగాణ ప్రజలు, మా తెలుగు ప్రజలతో చేసుకుంటున్నాను. ఇట్స్ అ వెరీ గ్రేట్ ఫీలింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. అవును, షూర్గా. అండ్ నేను ఆల్రెడీ మీ యాంకరింగ్ చూస్తున్నాను. రవి ఎక్కడ ఉంటే అక్కడ జోష్ ఉన్నట్టు మొత్తం మీరు వచ్చినప్పటి నుంచి ఆడిటోరియం అంతా సౌండ్స్ తోటి, విజిల్స్ తోటి చాలా సందడిగా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు సాక్రమెంటో అండి. ప్లెజర్ ఇస్ ఆల్ మైన్ అండి. దిస్ ఇస్ మై ఫస్ట్ విజిట్ టు సాక్రమెంటో అండ్ ఇక్కడ తెలుగు అసోసియేషన్, ఇక్కడ వీళ్ళందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ డాన్సులు చూస్తుంటే నిజంగా మా డీ ప్రోగ్రాము, మా నీతోనే డాన్సులు గుర్తొచ్చేస్తున్నాయి, అంత బాగా చేస్తున్నారు. సో ఎక్కడున్న తెలుగు వాళ్ళు బాగా చించేస్తారు కదా, ఇది ఇంకోసారి మళ్ళీ ప్రూవ్ అయింది. అది నిజమే అండి. ఇంకొకటి, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది తెలుగు జనాలను చూస్తుంటే, తెలంగాణ వాళ్ళని చూస్తుంటే, అండ్ ఈ డాన్సులు, ఈ వైబ్ అంతా చూస్తుంటే అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది? 10 years ఫార్మేషన్ అయినందుకు వీళ్ళు ఒక ఈవెంట్ చేస్తున్నారు ఇంత ఘనంగా. ఈ దావత్ అంతా చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ ఉందండి. అంటే మాకు పనికి లోటు లేదు అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక అసోసియేషన్ పిలుస్తారు, ఇక్కడికి వచ్చి హోస్ట్ చేయొచ్చు షోస్. ఇట్స్ అ స్పెషల్ ఫీలింగ్. అంటే ఇండియాలో హోస్ట్ చేయడం వేరే, ఇక్కడ వచ్చి ఇక్కడ పాపం అంటే మన ల్యాండ్కి దూరంగా వచ్చి ఇక్కడ తెలుగు కల్చర్ని, సంస్కృతి సాంప్రదాయాలు ముందు చేస్తున్నారు. వీళ్ళతో టైం స్పెండ్ చేయడం, వీళ్ళని కొంచెం అల్లరించడం చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆన్సరింగ్ ఎవ్రీథింగ్ అండి. అండ్ ఇట్స్ నైస్ మీటింగ్ యూ. సేమ్ హియర్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే ఆర్పి పట్నాయక్ గారు, బాగున్నారండి? మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది మాకు. అండ్ ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. నేను కూడా విష్ చేస్తున్నాను అందరికీ 10 years ఆఫ్ తెలంగాణ దశాబ్దోత్సవాలు జరుపుకుంటున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకొకటి, we would like to congratulate you అండి, బికాజ్
మీరు మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసి ఈ ఇయర్కి 25 years లైక్ సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నారు మీరు. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్ సార్? సెలబ్రేషన్లో నా మ్యూజిక్ సెలబ్రేషన్ కూడా యాడ్ అవడంతో ఇట్స్ డబుల్ ధమాకా ఫర్ మీ. ఇండియాలో తెలంగాణ ఫార్మేషన్ డే జరగడం అనేది లైక్ మనం చూస్తూనే ఉన్నాము, ఇవాళ రేపు అన్ని స్టేట్స్లో కూడా మనం జరుపుకుంటున్నాము తెలంగాణలో. కానీ అదే యూఎస్లో ఇంత ఘనంగా తెలంగాణ ఫార్మేషన్ డే జరుగుతుంది, మీకు ఎలా అనిపిస్తుందండి? డెఫినెట్గా అంటే ఇట్స్ మన ల్యాండ్ మీద మనకున్న ప్రేమ మనం ఎక్కడున్నా మనకు పోదు అని చెప్పడానికి ఇది ఒక మంచి నిదర్శనం. మనం ఎక్కడి నుంచి వచ్చామనే రూట్స్ని మనం గుర్తు చేసుకోవడం, మన నెక్స్ట్ తరాలకి గుర్తు చేయడం చాలా అవసరం. అందుకు దిస్ సెలబ్రేషన్ ఈస్ వెరీ ఇన్నోవేటబుల్ అని నా ఫీలింగ్. యా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Suman TV is in California now. Subscribe to Suman TV. హాయ్ మెహరీన్ గారు, ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ టు కాలిఫోర్నియా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్టీఏ వాళ్ళు 10 years తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. మీరు దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ డూయింగ్ సచ్ గ్రేట్ వర్క్ అండ్ యునైటింగ్ అండ్ కీపింగ్ అప్ ద కల్చర్ ఓవర్సీస్, ద తెలుగు కల్చర్. And I love meeting my Telugu people everywhere, all around the world. So I thank them and I wish them all the very best. అది ఈస్ ది బెస్ట్ చేయాలి. ఈయన తెల్లారింది ఇప్పుడు అని అప్పుడు ముగ్గురు అదే చేస్తుంది కదా సార్. తెలంగాణ ఇస్ ది బెస్ట్. మీకు రేవంత్ రెడ్డి గారి నుంచి కాల్ వస్తుంది. We have not planned, but you saw the line of events. We have so much. That's why we are not able to offer the mic to every elected official today. We apologize for that. But I would like to ask our city police party and Garrett Kerwood and Mika Runner together talk about our community, acknowledge and recognize about Linda Watch public service. This is the first time in our organization history we are presenting someone with a lifetime achievement award, and this achievement is not a small thing. Batukamma represents 40 million people of Telangana honor. We fully trust with our hearts that you will preserve and protect our honor. That's why we are presenting a lifetime achievement as a Batukamma, and we are going to see this Batukamma in the city of Rancho Cordova public arts in some day, either in a park or any city center. నమస్తే శిరీష గారు. Namaskaram Andy. As you said, I'm the Vice Mayor for the city of Rancho Cordova, and we are so happy to celebrate STA's 10th anniversary here in our city. Dawat lane undi, and we have beautiful colors, all the festivities, and everybody's enjoying the wonderful ambience. So we're really excited to have this event here. మీరు మొదటి తెలుగు మహిళగా ఎస్టీఏకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉండి కూడా మీరు ఇక్కడ వైస్ మేయర్ అయ్యారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ అనుభవం? చాలా సంతోషంగా ఉందండి. As an Indian, to represent our city and our culture and to be here to do that, చాలా ఆనందంగా ఉంది. And I have my colleagues here who are really supportive in everything that we do. That's nice అండి. Hi Linda, how are you doing today? Just fine, thank you. We have heard that you are 4 times mayor of this city, and it's really great to meet you. And how are you feeling? How's the party? The party is amazing. We're here to, as Siri said, to add our congratulations to the Telangana community. You all came to Rancho Cordova and Folsom 10 years ago, and you really put yourselves together into a community supportive organization, and we couldn't be more proud of you. And I have to say that also on behalf of our late colleague Dan Skoglund, who was also very much a supporter of the Telangana community. And how are you feeling? Like there are a lot of Indian women here, a lot of Indians around you in one room. How are you feeling seeing them? Oh, I'm thrilled. Rancho Cordova is an extremely diverse community.
We have so many people who live here who have come from another country. We speak 85 languages in our schools, and that's both for Folsom and Cordova. But in Rancho, we had the Vietnamese after the Vietnam War, and then we had all of the people who came from the different countries that were part of the Soviet Union, and then the Syrians, and then all of you came to join us. And it's not just from Telangana. We have people from Punjab and all sorts of the different provinces and states in India. That's true. That's absolutely true. And like, how do you feel like getting the Lifetime Achievement Award from STA? I am honored. I have to say, when Anil asked me to do this, I was absolutely amazed. You get so used to doing what you're doing every day that you don't necessarily think about it as being extraordinary. Siri can tell you, you fall into that mode of participating in your community. That's what you all have done. Yeah, that's true. Thank you so much, Linda. Hi, my name is Rosario Rodriguez. I am a council member with the city of Folsom, former mayor, and now supervisor-elect for Sacramento County. Oh, that's nice to hear. Nice to meet you. And how are you feeling the vibe? How's the Indian vibe here? Oh, it is fantastic. First, the city of Folsom is honored to be hosting the 10th anniversary for STA, but the city of Folsom is very welcoming of different cultures and music, and it is very evident that inside it is about music, dances, food, culture. The celebration is fantastic, and the energy is just amazing. Thank you so much. And we are very excited to see you on the stage. Thank you so much for talking to us today. Thank you, Linda. Thank you, Sirisha Garu, and thank you. Thank you. Good evening to all of you. I'm very happy to join this celebrations of the 10th State Formation Day of the Telangana. In fact, when the state was created, I was serving in Hyderabad as the regional passport officer. So I've seen the aspirations of the people of Telangana to become a separate state. I'm also happy that in the last 10 years, Telangana has made a lot of progress, especially in industry, infrastructure. It is one of the major center for information technology, healthcare, pharmaceuticals. నమస్తే శ్రీకర్ రెడ్డి గారు, ఎలా ఉన్నారండి? బాగున్నాను. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నమస్కారాలండి. ముందుగా మీకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా తెలంగాణ వాసులందరికీ తెలంగాణ 10వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఈ రోజు ఇక్కడ అందరితోటి ఇక్కడ తెలంగాణ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. దీంట్లో నన్ను ఇన్వైట్ చేసి ఇక్కడ వచ్చాను ఇందులో పాల్గొనడానికి. ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ తెలుగువారు అలాగే తెలంగాణ నుంచి ఉన్నవారు తెలంగాణ అభివృద్ధికి చాలా వాళ్ళకు చేతనంత తోడ్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఫిలాంథ్రపీ యాక్టివిటీస్ కానివ్వండి, అలాంటివి చాలా చేస్తున్నారని తెలిసింది. సో ఇక్కడ పాల్గొని వారికి కూడా నేను కౌన్సిలేట్ తరఫున ఒక ఫెసిలిటేట్ చేయొచ్చు. ఇక్కడ ఏమన్నా ఇంకా తెలంగాణ అభివృద్ధి కానివ్వండి, లేకుండా ఇంకేమన్నా భారతదేశంలో ఇంకా ఇలాంటి యాక్టివిటీ చేయడానికి తోడ్పాటు అందించడానికి ఇక్కడ ఇవాళ ఈ సెలబ్రేషన్లో పాల్గొనడానికి వచ్చాను. థ్యాంక్ యూ అండి. మీరు మొదటి తెలుగు కౌన్సిలర్ జనరల్ ఆఫ్ ఇండియా శాన్ ఫ్రాన్సిస్కో అయ్యారు. మీకు ఎలా అనిపిస్తుందండి దానికి? లేదమ్మా, ఇప్పుడు నాకన్నా ముందు కూడా డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. సో నేను అలా సెకండ్ తెలుగు పర్సన్ ఇక్కడ కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా శాన్ ఫ్రాన్సిస్కో. తెలుగు వారందరూ చాలా గర్వపడే విషయం అండి ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీకర్ రెడ్డి గారు. థ్యాంక్స్ ఫర్ టాకింగ్ విత్ అస్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే జయ గారు, ఎలా ఉన్నారండి? నమస్కారం అండి, బాగున్నాను. మిమ్మల్ని చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మొదటిగా మీకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అండి. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సాక్రమెంటో కౌంటీకి ఒక మహిళా జడ్జిగా మీరు ఎన్నికయ్యారు. మీకు ఎలా అనిపిస్తుందండి? నాకు ఇంత అభిమానం ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో చాలా గౌరవంగా అనిపిస్తుంది. అండ్ మై హోప్ ఇస్ దట్ అందరికీ కొంచెం నన్ను చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారని మై హోప్. యాక్చువల్గా మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు ఇప్పటికే. అండ్ తెలుగు వాళ్ళందరూ చాలా గర్వపడుతున్నారు మిమ్మల్ని చూసి. యుఎస్ అనగానే ఐటీ రంగంలోనే ఉంటారు, మెడికల్ రంగంలోనే ఉంటారు అనుకుంటారు. కానీ మీరు ఒక ఎగ్జాంపుల్గా నిలిచారు. లైక్ ఐటీ ఈజ్ నాట్ ఓన్లీ ద థింగ్, వీ కెన్ ఆల్సో బి అ లాయర్, వీ కెన్ ఆల్సో బి అ జడ్జ్ అని. సో దీని గురించి మీరేమంటారు?
మీ ప్యాషన్ మీ ఇంట్రెస్ట్ ఏ ఫీల్డ్లో ఉంటే అది పర్స్యూ చేయమంటాను. బికాస్ అలా స్టార్ట్ అయిందండి. అందరూ కష్టపడతారు కానీ వాళ్ళ మనసు వాళ్ళ క్రియ ఏ రంగంలో ఉంటుందో ఆ రంగంలో షైన్ అయ్యే అవకాశం ఉంటే అది యూ కాంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ మోర్. దట్ ఈస్ రియలీ ట్రూ అండి. లైక్ దట్ ఈస్ యాక్చువల్లీ ప్రూవెన్. అండ్ మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు అండ్ మీ జర్నీ చూసి కూడా. అండ్ ఇంకొకటి, మీరు ఈ ఫ్యూచర్ జనరేషన్కి కానీ ఇండియా నుంచి వచ్చే విమెన్కి కానీ లేకపోతే ఎవరన్నా డిఫరెంట్ ఫీల్డ్స్లో సెటిల్ అవ్వాలనుకున్నా లేదా లా ఫర్మ్లోనే సెటిల్ అవ్వాలనుకున్నా వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? నేను అంటానండి, తప్పకుండా ఎవరన్నా మెంటర్ని చూడండి. ఎవరన్నా పెద్దోళ్ళు మీరు అడ్మైర్ చేసే వాళ్ళు ఇదర్ లాయర్సా లేకపోతే జడ్జెసా లేకపోతే జస్టిసెసా వాళ్ళతోటి టచ్లో ఉండండి. ఈ దేశంలో ఎస్పెషలీ ఇట్స్ వెరీ ఈజీ కనెక్ట్ అవ్వటం జనాలతోటి. చాలామంది నాకు స్టూడెంట్స్ కూడా ఈమెయిల్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఈ న్యూస్ క్లిప్స్ అన్నీ చూసి సదర్న్ కాలిఫోర్నియా నుంచి ఒక హై స్కూల్ స్టూడెంట్ తెలుగు అమ్మాయి నన్ను లింక్డ్ఇన్లో కనెక్ట్ అయ్యింది. సో నేను అదే అంటాను, మీరు రీచ్ అవుట్ అయ్యి మెంటర్షిప్ కోసం అడగండి, పాత్ కోసం అడగండి, ఏం ఫాలో అవ్వాలి, ఎలా చేయాలి, మీకు ఏదైనా ఐడియాస్ ఇస్తారా, ఆర్ జస్ట్ టచ్లో కూడా ఉండటం మంచిదే. సో యాక్చువల్లీ గ్రేట్ టిప్ అని, లైక్ కనెక్టింగ్ విత్ ద పీపుల్ హూ దే అడ్మైర్. అండ్ ఇంకొకటి, మీరు ఈ జనరేషన్కి ఏదైనా టిప్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎలా ఫోకస్డ్గా ఉండాలనుకుంటున్నారు అంటే మీరు ఏం చెప్తారు? చెప్తానండి, అందరి దగ్గర అబిలిటీ ఉంది, ప్రభావం ఉంది. వాళ్ళ శ్రమతోటి సక్సెస్ఫుల్గా అయ్యే యోజనాలు ఉన్నాయి. యూ జస్ట్ హ్యావ్ టు ఫైండ్ ద రైట్ పాత్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకొకటి, మీరు ఎస్టీఏ వాళ్ళతో ఎలా అసోసియేట్ అయ్యి ఉన్నారు? ఎందుకంటే ఈ ఈవెంట్ చూసాము, చాలా ఘనంగా జరిగింది, మీకు కూడా మంచిగా సత్కారం చేయడం జరిగింది. అసలు వాళ్ళతో మీరు ఎలా అసోసియేట్ అయ్యి ఉన్నారు? ఎస్టీఏ ఇక్కడ సాక్రమెంటోలో ఫామ్ అయ్యే ముందు వీళ్ళందరూ కమ్యూనిటీ మెంబర్స్లో చాలా సేవలు చేశారండి. అండ్ నేను కూడా కమ్యూనిటీ సేవలో ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి అలా కలిసాం. దట్స్ రియలీ నైస్ టు నో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ అ ఛాన్స్ టు టాక్ టు యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. So it's so important that you see Siri Popati, hopefully the next mayor of Rancho Cordova. Rancho Cordova is 20 years old and we're growing and changing, and a lot of stuff is going to change. We're going to grow, we're going to close groups, we're going to get new organizations, and we're going to become a strong group, and that's because of our Indian connection. I want to say what a pleasure it is to have us here today and talk about this amazing woman to my right, who basically is the fountain of youth when it comes to the knowledge of Rancho Cordova. Anything you want between Rancho and Folsom, she knows. Hi, how are you doing today? Good. This is a great event. My name is Garrett Gaywood. I am the city councilman for the city of Rancho Cordova at this amazing Talagana event. Jai Talagana, calling back at you. What you see here today is the grouping of our Indian Pacific Islanders all in one group. Our Asian groups are growing so much in Rancho Cordova. You probably don't know this. Rancho Cordova represents over 70 different languages and 99 different races, and all in that one city. And what this is the organization of the Talagana. We, from this, started 3 groups and called the Kite Festival, the Festival of Colors, and of course the Festival of Flowers, which is the largest Indian concentration festival in the region, based because of a man named Anil Reddy. Basically became my friend, and we started all this in the back of city council chambers. And so now to see it be this big and this influential, it's nice. And what it's drawn is, it's besides bringing the culture of Indian and to share with our entire community, now a lot of Asian Americans, and this group is now starting to inject itself into politics. So they're starting to enter. So we have the first Indian female in Rancho Cordova is now our vice mayor. If she gets reelected, she'll be the first mayor of the city. We have one of the first cities to have an Asian planning member, and we actually had 2 of them. Anil and Surrender were both planning commissioners on our city, and it's just showing they're all getting ready to be engaged, and we love that because our culture is rich in our city, and we love to see this community inject itself. Hi, Nutana garu.
Radhe Krishna, how are you? ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. హాయ్ శ్రీకాంత్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే. ముందుగా మీ ఇద్దరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అండి. మీకు కూడా. థ్యాంక్ యూ. హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ ఫర్ టుడేస్ ఈవినింగ్? వీఆర్ వెరీ ఎక్సైటెడ్. యాక్చువల్లీ సాక్రమెంటోలో పర్ఫామ్ చేసి చాలా కాలం అయిపోయింది, ఫ్యూ ఇయర్స్ అయిపోయింది. సో మళ్ళీ హియర్ ఐఎమ్ బ్యాక్ ఇన్ సాక్రమెంటో అండ్ తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్కి పర్ఫామ్ చేయడం అండ్ ఆర్పి సార్ మ్యూజిక్కి పర్ఫామ్ చేయడము అండ్ మంచి క్రౌడ్ ఆల్రెడీ వచ్చేసినట్టున్నారు అండ్ వీఆర్ రియలీ ఎక్సైటెడ్ టు పర్ఫామ్ హియర్ టుడే. దట్స్ నైస్ అండి. మీరు? I am very associated with Sacramento only. I came here in 2013 during my Paduta Thiga journey. So being a contestant in Sacramento lo paadanu, I think that was my initial kickoff of a beautiful career that I'm doing right now. So I think so very happy to come back to Sacramento with a participant ga vachanu, oka performer ga ippudu vastunanu. దట్స్ నైస్ టు హియర్. ఇట్స్ వెరీ నైస్. శ్రీనివాస్ గారు, ఈ 10th ఇయర్ ఆఫ్ STA మీకు ఎలా అనిపిస్తుంది? 10th year of STA అనేది దాని వెనుక చాలా కృషి అది ఉందండి. అండ్ వీఆర్ ఫ్రమ్ ద బిగినింగ్. వీ స్టార్టెడ్ 15 members, 15 మంది ఇట్లానే చిన్న క్లబ్ హౌస్లో గ్యాదర్ అయ్యి స్టార్ట్ చేసిన సాక్రమెంటో తెలంగాణ అసోసియేషన్. ఇప్పుడు వీ కెన్ సీ దట్ ఇట్స్ గ్రోన్ లైక్ వీడ్ సే లైక్ వీ హ్యావ్ మోర్ దెన్ 3,000 పీపుల్ వరకు ఉన్నారు ఇక్కడ. అండ్ వీ హ్యావ్ సో మెనీ మెంబర్స్ హియర్ అండ్ వీ గ్రోన్ ఏ బిగ్ అండి. STA ద్వారా అసలు ఈ సొసైటీకి ఎట్లాంటి ఇంపాక్ట్ జరిగింది అండ్ ఎట్లాంటి ఇంపాక్ట్ జరగబోతుంది ఫ్యూచర్లో? లాస్ట్ 10 yearsగా అండి, తెలంగాణ అనే వాళ్ళు ఇక్కడ ఉన్న మెంబర్స్ అన్ని కంపేర్ చేస్తే చాలా స్మాల్ కమ్యూనిటీ, ఓన్లీ జస్ట్ గ్యాదరింగ్స్ అట్లా అయ్యేది. ఇప్పుడు మేము ఎంత 10th year ఇప్పుడు చూసుకుంటే ఎంత ఎక్స్పాండ్ అయినామంటే మీరే చూసిరు స్టేజ్ మీద. మేము ఏ రేంజ్కి వచ్చినామంటే ఒక సిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసి మన కల్చర్ని ప్రమోట్ చేస్తూ మన జనాలందరినీ ప్రమోట్ చేస్తూ ఈ లెవెల్కి తీసుకొచ్చినామండి. అండ్ ఈ లాస్ట్ 10 yearsలో ఎట్లా వచ్చినామంటే మనము ఏబుల్ టు కౌన్సిల్ మెంబర్స్ కూడా మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి కౌన్సిల్ మెంబర్స్ విన్ అయిన ఉన్నారు, వైస్ మేయర్ల వరకు కూడా వచ్చే వరకు తీసుకొచ్చినామండి. సో పాస్ట్ 10 yearsలో వీఆర్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్, వీఆర్ ఏబుల్ టు గెట్ ద వాట్ ఎవర్ వీ నీడ్ ఫర్ ద తెలంగాణ అసోసియేషన్. ఇక్కడ కూడా మేము ప్రతి ఇయర్ ఈ పోలీస్ కాప్స్కి ఏం చేస్తామంటే ఎవ్రీ క్రిస్మస్కి టాయ్స్ డొనేట్ చేస్తాము, అట్లే థ్యాంక్స్ గివింగ్కి ఫుడ్ డొనేట్ చేస్తాము. ఇక్కడే కాదు, ఇండియాలో కూడా చాలా వెనుకబడిన స్కూళ్ళకి బెంచ్లు అండ్ పుస్తకాలు, బ్యాక్ ప్యాక్లు కూడా చాలా ఒక స్కూల్ని ఒక ఊరిని ఐడెంటిఫై చేసి చాలా చేసినామండి. ఇంతవరకు అయితే చాలా చేసినాము. సో నెక్స్ట్ 10 years ఎలా ఉంటుంది అనేది మేము ఊహించుకోలేము, మీరు కూడా ఊహకందని విధంగా ఉంటుంది అనుకుంటున్నాము. ఇప్పటి వరకు ఒక లెవెల్లో వచ్చినాము, నెక్స్ట్ అనేది ఇంకో రేంజ్లో ఉంటుందండి. అది మీరు చూస్తుంటారు, నెక్స్ట్ ఫ్యూచర్లో కంపల్సరీగా మీరు కూడా చూస్తుంటారు. సో అది ఎట్లా అంటే ఇక నాట్ ఓన్లీ ఇది మన కల్చర్ని ప్రమోట్ చేయడం ఇదని కాదు, కల్చర్ని ప్రమోట్ చేయడము, ఇది చేయడము, డొనేషన్ చేయడము ఇట్లాంటిది అనేది ఒక ఎత్తు, తర్వాత మన వాళ్ళందరినీ ఎంపవర్ చేయడం అనేది ఇంకో ఎత్తు. సో నెక్స్ట్ లెవెల్ అనేది ఉండబోతుందండి నెక్స్ట్ 10 yearsలో. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు. మీరు 10 ఏళ్ల క్రితం చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే మీ STA అనేది ఎలా డెవలప్ అయిందండి? ఎట్లా డెవలప్ అయిందని చెప్పిన కదా, 15 మందితో స్టార్ట్ చేసి ఆర్గనైజ్ చేసి ఇవాళ 3,000 మందిని మేము ఇంపాక్ట్ చేయగలుగుతున్నాం. అండ్ శ్రీని ఎండ్లో చెప్పేటప్పుడు ఎంపవర్ అని ఒక మాట చెప్పిండు. ఇట్స్ రియలీ పవర్ఫుల్ మాట చెప్పారు శ్రీని. మీరు నెక్స్ట్ 10 yearsలో మేము ఏం చేయబోతున్నాం అనేదాన్ని దట్స్ జస్ట్ అ సింబల్ ఎంపవర్ అని చెప్పడానికి. వీఆర్ గోన్ బి ఇంపాక్ట్ఫుల్. రాష్ట్ర వ్యాప్తంగా సాక్రమెంటో అండ్ క్యాపిటల్గా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మేము పొలిటికల్గా కానీ పాలసీ మేకింగ్గా కానీ యాక్టివిజంలో కానీ మేము చాలా ముందుకు పోవాలనుకుంటున్నాం. నెక్స్ట్ 10 సంవత్సరాలు మా జెండా ఒకటే పెట్టాలనుకుంటున్నాం మేము. హౌ డు వి ఎంపవర్ మన ఇండియన్ కమ్యూనిటీ మెంబర్స్ సో దట్ దే కెనాట్ బి లైక్ బి సైడ్ లైన్స్. దే నీడ్ టు బి in the policy making part. They need to be elected officials, they need to be assembly members, council members and state senators and house of representatives. That is what we are envisioning, because that's where we remember. And meerandaru vinnaru kada nenu maatladeటప్పుడు we strongly believe Dr. Ambedkar said educate and organize. We strongly believe ఆ 3 ప్రిన్సిపల్స్తోనే మేము ఆర్గనైజేషన్ ఇప్పటివరకు బిల్డ్ చేసినాం. యాజ్ శ్రీని చెప్పినట్టుగా ఈ 3 ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని నెక్స్ట్ 10 ఏళ్లలో వీఆర్ గోయింగ్ టు కమ్ యాజ్ ఏ రియలీ స్ట్రాంగ్ ఫోర్స్. అండ్ అబ్సల్యూట్లీ బికాస్ సిన్స్ వీ కేమ్ ఫ్రమ్ తెలంగాణ, మేము ఉద్యమాల గడ్డంకి వెళ్ళి వచ్చినాం. ఉద్యమం అనేది మా రక్తంలో ఉంది. సో మేము ఆ ఉద్యమాన్ని అదే విధంగా ముందుకు తీసుకుపోతున్నాం.
థ్యాంక్ యూ సో మచ్ అని మీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.